ఓడరా చెప్పింది బాబాసాహెబ్ దళితుల కోసం రాసినది. ఏంటి బ్రో అంత మాట కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు. వాట్ ఈస్ యువర్ మోటో ఏంటి అసలు? అసలు దేవుడు లేడు అనే సత్యాన్ని ప్రజలు తెలుసుకోవాలి. నేను విన్నాను, నేనున్నాను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఆశీర్వాదిస్తాను నీతోనే. వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో. ఏం చేస్తారండి వీళ్ళు? ఏం పేరు మీ పేరు? కొట్టు గట్టిగా చెప్పట్లో. సమస్య ఏంటి? చూసారా సార్ డబుల్ యాక్షన్. కొద్దిగా ఈ కత్తి తీసుకొని వాడిని చంపి పెట్టండి. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సరే ఇవాళ. కర్మణ్యే చాణక్యం అమాయక మీరు కించం. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యవ్వ గో బయట నా మాట నువ్వే. మీరు మంచోళ్ళ అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం నేను మంచోళ్ళనే అన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా యందు అనగా నా శరీరం యందు మంచిది ఏది నివసింపదని. ఈయన అంటాడు నేను మంచోనే అన్నాడు. ఈయన అంటాడు నేను మంచోనే అన్నాడు. అంటే పూర్తిగా బైబిల్కి వ్యతిరేకమైంది. ఎవరు తిట్టినా ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు ఏంటో రామారావు నాగేశ్వరరావు. సినిమా థియేటర్ లో కూడా మంట అవుతే పోతారు, సిగరెట్ అవుతే పోతారని యాడ్లు పక్కన పెట్టి నీ బొందరా నీ బొంద ఉరి తీస్తారు, ఉచ్చపోయిస్తారని న్యూస్ ని 70mm స్క్రీన్ మీద బొమ్మే చూపించాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న స్క్రీన్ మీద బొమ్మే చూపించాలి, స్క్రీన్ మీద బొమ్మే చూపించాలి. అంటే ఎస్ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు. ప్రకృతి ఉరుమురుగుతుంది, మెరుపు మెరుస్తుంది, వర్షం వస్తుంది, వరదలు వస్తున్నాయి, కొట్టుకుపోతున్నారు. ఆ కొట్టుకుపోతున్నప్పుడు నీరును ఒక దగ్గర నిల్వ చేసుకోవడం కోసం ఓ చెరువు కట్టేస్తున్నారు. కట్ట దిగిపోతుంది. ఎందుకు దిగిపోతుందో అర్థమైతే లేదు వాళ్ళకి. ఈ మొత్తం పరిణామ క్రమంలో ఏం చేశారు? కట్ట వేసి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కట్ట వేసిన తర్వాత 5వ సారి ఆ కట్ట మీద ఒక పెద్ద రాయి పెట్టి ఆ రాయికి మొక్కడం మొదలు పెట్టారు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఆ విగ్రహం అక్కడ ఉంటే గనక భగవంతుడు ఇక్కడ మనకి స్వరూపంగా ఉన్నాడు అన్న ఆ భావన మీకు కలగజేయడానికి అది ఆ విగ్రహ పూజను మొదలుపెట్టారు. విగ్రహారాధన అందువల్లే కదా మనసుని కేంద్రీకరించేయటానికి. మానసిక పరిపక్వతే